శ్రీలీల సైలెంట్ అయిపోయింది. మీనాక్షి మాస్ ని అంతగా అట్రాక్ట్ చేయలేకపోయింది. రష్మిక బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయింది. మరి తెలుగులో ఈ వాక్యూమ్ ని ఫిల్ చేసేదెవరు అని వెయిట్ చేస్తున్న టైంలో వరుస పెట్టి వచ్చిన అవకాశాన్ని వాడేసుకుంటోంది భాగ్యశ్రీ. ఫ్లాప్ సినిమా చేసినా సరే హ్యాపెనింగ్ హీరోలతో ఛాన్స్లు దక్కించుకుంటోంది. మరి లేటెస్ట్ గా భాగ్యశ్రీ ఏ హీరోతో జత కట్టబోతోంది? ప్రస్తుతం టాలీవుడ్ లో పట్టుమని 2-3 పెద్ద హీరోయిన్లు కూడా లేరు. ఉన్న యంగ్ హీరోయిన్లు కూడా 2-3 సినిమాలు చేసి సైడ్ అయిపోతున్నారు. అలా వరుసగా సినిమాలు చేస్తున్న శ్రీలీల మీనాక్షిని రీప్లేస్ చేయడానికి రెడీ అవుతోంది భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ హీరోయిన్ ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. అందుకే అందరికీ తెగ నచ్చేసింది. దాంతో లేటెస్ట్ గా తెలుగులో రామ్ తో ఆఫర్ దక్కించుకుంది. భాగ్యశ్రీ రామ్ 22వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. మహేష్ డైరెక్షన్ లో రామ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడంతో ప్రస్తుతం హ్యాపెనింగ్ హీరోయిన్ భాగ్యశ్రీయే అంటున్నారు అందరూ. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది భాగ్యశ్రీ. ఈ సినిమాతో పాటు దుల్కర్, రాణా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కాంతా సినిమాలో హీరోయిన్ గా కూడా చేస్తోంది భాగ్యశ్రీ. పెద్దగా హిట్ ట్రాక్ లేకపోయినా తెలుగులో బిజీ అవుతోంది భాగ్యశ్రీ. అటు క్లాస్ కి ఇటు మాస్ కి సెట్ అయ్యేలా, యాక్టింగ్ వైజ్ ఇంప్రెస్ అయ్యేలా భాగ్యశ్రీ కనిపించడం, అదే టైంలో వేరే హీరోయిన్లు ఎవరూ లేకపోవడం భాగ్యశ్రీకి బాగా కలిసొచ్చే అంశం. అందుకే మిగతా హీరోయిన్లు లేని గ్యాప్ ని భాగ్యశ్రీ ఫిల్ చేస్తోందంటూ టాక్ నడుస్తోంది. ఇలా వరుసగా 3 సినిమాలతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ లో భాగ్యశ్రీ జాయిన్ అయినట్టే అంటున్నారు జనాలు.